హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. అరే, ఎక్కడో తేడా వస్తుంది, ఎక్కువ తక్కువ వస్తుంది. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామి ఇతి నామినే నమాచార్యపదాయ నిత్యాయ కృపపదాయని గౌరకథాదామదాయ నగరగ్రామతరణే. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే నమస్తే సరస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं పరమానందమాతపం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. ఎలా ఉన్నారు అందరూ? హరే బాగున్నాం బాగున్నాం ప్రభుజీ. ప్రభు. బాగున్నాం ప్రభుజీ. హరే కృష్ణ. బాగున్నాం ప్రభుజీ. చాలా అందరూ బాగున్నాం గుడ్ గుడ్ గుడ్. జై. సో ఈరోజు మనం భగవద్గీతలో నుంచి మొదటి అధ్యాయంలో 26వ ఒక శ్లోకం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? సో నేను ఒకసారి శ్లోకం చదువుతాను. తత్ర పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనతా పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖిం తథా శ్వశురాన్ సుహృదైశ్చైవ సేనాయోరుభయోరపి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇరుపక్షపు సేనలను నడుమ నిలిచిన అర్జునుడు అచ్చట తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుమలను మిత్రులను మామలను హితులను గాంచెను. ఏం చెప్తున్నారు ఇక్కడ? పుత్రాన్ పౌత్రాన్ సఖింస్తతా అంటే పుత్రులు మరియు మనుమలు మిత్రులు వీళ్ళందరూ ఉన్నారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది మనకి? యుద్ధరంగం నందు అర్జునుడు ఏం చేస్తున్నాడు? వివిధ రకములైన బంధువులను అందరినీ చూశాడు. అయితే అతడు తన తండ్రికి సమకాలికులైన భూరిశ్రవుని వంటి వారిని, భీష్ముడు మరియు సోమదత్త దత్తుల వంటి దాతలను, ద్రోణాచార్య కృపాచార్యుల వంటి గురువులను, శల్యుడు శకుని వంటి మేనమామలను, దుర్యోధను వంటి సోదరులను, లక్ష్మణుని వంటి పుత్రులను, అశ్వత్థామ వంటి మిత్రులను, కృతవర్మ వంటి శ్రేయోభిలాషులను అతడు చూసిను. అంతేకాకుండా అతడు పలువురు మిత్రులతో కూడిన సేనలను కూడా చూడగలిగాను. అయితే ఇక్కడ నానావిధ బంధువులు మిత్రులను కాంచినంతలా కుంతిపుత్రుడైన అర్జునుడు దయార్ద్ర హృదయుడై అయిపోయాడు. ఏం చేయాలని అర్థం కావట్లేదు అనమాట. అప్పుడు కృష్ణ అని అడుగుతున్నాడు, అయ్యా ఏంటి పరిస్థితి? తెలిసి ఈ అందరితో నా వాళ్ళే వీళ్ళతో యుద్ధం చేయాలనా? ఈ అర్జునుడే పెద్ద విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్నాడు అనమాట. ఈ సమస్య ఇంతకీ ఈ సమస్య ఏమిటి? మీ స్నేహితులు బంధువులు కొడుకులు మనవళ్ళు మామగారు బామరిది మిత్రులు మరియు ఉమ్, వారికి సంబంధించిన జంతువులు ఏనుగులు అశ్వాలు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడికి తీసుకువచ్చారనుకోండి. ఎందుకంటే అక్కడ సైనికులు ఉన్నారు. సేనాయోర్ బయోరపి అంటే అక్కడ గుర్రాలు ఏనుగులు వంటి జంతువులు కూడా ఉన్నాయి. అంతే కదా? అవి కూడా కుటుంబ సభ్యత్వంలో భాగమే. వైదిక భావన ప్రకారం జంతువులు కూడా మన కుటుంబ సభ్యులే. ఎందుకంటే అవి సేవ చేస్తున్నాయి మనకి. చూడండి, మన ఇంట్లో ఆవులు ఉన్నాయనుకో, ఏం చేస్తాం? ఆ ఆవులు ఎక్కువ మనకేందంటే ఆవులు కానీ ఈ గేదెలు కానీ ఉంటాయి. వాటితో మనకి ఎక్కువ స్నేహ స్వభావం ఉంటుంది. ఇంకా మన దేశంలో ఆ కల్చర్ రాలేదండి. ప్రతి ఒక్క ఏంటంటే కుక్కలు పిల్లులు పెంచుకునే అవసరం రాలేదు. ఎందుకంటే మనం ఇంకా అంతటికి దీనస్థితికి దిగజారలేదు. ఇప్పుడు కూడా ఎవరైనా పెంచుకుంటూ ఉంటే చేసేది ఏం లేదు మనం. అర్థమైందా?
ఎందుకంటే కుక్కల్ని వాటిని యాక్చువల్గా అవి ఇళ్ళల్లో పె ఇళ్ళల్లో మనం పెంచాల్సిన అవసరం లేదు. అవి నార్మల్గా స్ట్రీట్స్లో వాటిలో తిరుగుతూనే ఉంటాయి. మనం పెంచుకోవాల్సింది ఆవుల్ని. అది నా కుటుంబ సభ్యులు ఒక వర్గానికి రక్షణ కల్పించి మరొక వర్గం నుండి అన్నింటినీ దోచుకొని వారి గొంతు కోయడం నాగరికత అనిపించుకోదు. వర్గం అంటే ఇక్కడ జంతువుల గురించి కాదు మనం మాట్లాడేది. ఓ యొక్క ఎవరి గురించి? కొంతమంది బంధువుల గురించి. అయితే ఇక్కడ చూడండి, మీరు మీ కుమారులు, భార్యలు, కుమార్తెలు, ఆవులు, కుక్కలు అవి జంతువులు, గాడిదలు పెంపుడు జంతువులు, గుర్రాలు, ఏనుగులు కలిగి మనం ఉండొచ్చు. అయితే మనం ధనవంతులైతే ఏనుగులను కూడా ఉంచుకోవచ్చు. అంబానీ ఉంది కదా, ఏనుగులు ఉంచుకున్నాడు మంచిగా. చాలా జంతువులు ఉన్నాయి. దీని అర్థం ఏంటి? కుటుంబ పరంగా అయినా లేదా దేశపరంగా అయినా కొందరికి రక్షణ ఇచ్చి మరికొందరికి గొంతు కోయడం సరైనది కాదు. ఓ అది అంత భయంకరమైనది, అంతే కదా. అప్పుడు అందరూ అక్కడ ఉన్నారు. ఏది ఇప్పుడు ఇప్పుడు సమస్య ఏమిటి? అర్జునుడు వారిని చంపాలి. ఇది యుద్ధం. ఇది కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న యుద్ధం, అంతర్యుద్ధం అంటారు కదా. కుటుంబం మధ్య ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న ఒక అంతర్యుద్ధం. ఇద్దరు కూడా అన్నదమ్ముల పిల్లలు కాబట్టి కొందరు కుటుంబ సభ్యులు అవతల వైపు ఉన్నారు, కొందరు ఈ వైపు ఉన్నారు. అవతలి వైపు ఉన్నవారు ఎవరు? తత్ర పశ్చాస్థితాన్ పార్థ పితృన్ అత పితామహాన్. పితృన్ అంటే గురువులు మరియు తండ్రి సమానులైన వారు. భీష్మదేవుడు తాతయ్య స్వయాన పితామహుడు, ఆయన అవతలి వైపు ఉన్నాడు. ద్రోణాచార్యుడు గురువు, ఆయన కూడా అవతలి వైపే ఉన్నాడు. వారిని గౌరవించాలి. నిజానికి అర్జునుడు అలాగే చేశాడు. ద్రోణాచార్యుడితో యుద్ధం చేయడానికి ముందు ఆయన పాదపద్మాలకు నమస్కరిస్తూ ఒక బాణాన్ని వదిలాడు. ఇదే మర్యాద. అయ్యా మీరు నాకు ఈ యుద్ధ విద్యను నేర్పించారు, ఇప్పుడు అది మీపైనే ప్రయోగించబడుతుంది. ఇది నా కర్తవ్యం కాబట్టి నేను మీకు నమస్కరిస్తున్నాను. అప్పుడు ద్రోణాచార్యుడు కూడా అర్జునుడి తలను తాకేలా మరో బాణాన్ని వదిలాడు. నా ప్రియమైన కుమారుడా, జీవించబడుతూ ఇది కర్తవ్యం. ఎలా దీవించాలి? నన్ను చంపడం ద్వారా నువ్వు నన్ను చంపుతావని నాకు తెలుసు, కాబట్టి నన్ను చంపమని నేను నిన్ను దీవిస్తున్నాను. చూడండి, గురువుకు తెలుసు శిష్యుడు చంపుతాడు అని చెప్పేసి చంపమని దీవించమని చెప్పేసి ప్రా దీవిస్తున్నాడు. చంపమని దీవిస్తున్నాడు. నన్ను చంపడం ద్వారా నువ్వు నన్ను చంపుతావని నాకు తెలుసు, కాబట్టి నన్ను చంపమని నేను నిన్ను దీవిస్తున్నాను. ఇదే కర్తవ్యం. ఈ కర్తవ్యం ఎరిగి శిష్యుడు ద్రోణాచార్యుడి పాదాలను తాకుతూ అర్జునుడు యుద్ధం చేస్తున్నాడు. అంతే కదా. అయ్యా ఇది నా కర్తవ్యం, ఇప్పుడు మన యుద్ధంలో ముఖాముఖి ఎదురుపడ్డాం కాబట్టి మీ దీవెనలు నాకు ఇవ్వండి. ఇది ఒకవైపు. మరోవైపు దీవెనలు, అవును నా దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి. కాబట్టి ఇదే సమస్య, ఈ యొక్క భౌతిక ప్రపంచం సమస్యాత్మకమైనది అని చెప్పేసి మనం గుర్తించాలి. ముఖ్యంగా మనకు ఈ కుటుంబ సంబంధాలు ఉన్నప్పుడు సమాజం, స్నేహం మరియు ప్రేమ దేవుడు మనిషికి ఇచ్చిన వరాలు అని వారు అంటారు. అయితే ఇది దైవ ప్రసాదం కాదు, అది కాదు. ఇది ఒక బంధనం, ఇది ఒక చిక్కుముడి. దేహపత్య, శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో ఒక శ్లోకం ఉంది, దేహపత్య. ఆ శ్లోకం ఏమిటి తెలుసా మీకు? దేహపత్య కలత్రాది. దేహపత్య కలత్రాది అంటే ఏంటండి? తెలుసా ఎవరికన్నా? ఓకే, నేను చెప్తాను. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? దేహపత్య కలత్రాది. దేహం అంటే మొదట అనురాగం మరియు మన శరీరంపై మనకు ఉంటుంది. నేను ఫలానా వ్యక్తిని, ఈ శరీరమే నేను అని మనం అనుకుంటాం. నాకు ఈ శరీరంపై ఆకర్షణ ఉన్నది. ఆ తర్వాత ఈ శరీరం ద్వారా కలిగే సంతానం, ఆపత్య. ఆపత్య అంటే పిల్లలు. మరియు ఈ సంతానం ఎలా కలుగుతుంది? కలత్ర అంటే భార్య ద్వారా. స్త్రీ అంటే విస్తరించేది అని అర్థం. విస్తర అంటే వ్యాపింప చేయటం, అంతే కదా. నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఒక స్త్రీని భార్యగా స్వీకరిస్తాను. ఆమె సహకారంతో నేను ఈ యొక్క పరివారాన్ని విస్తరిస్తాను. కాబట్టి నా విస్తరణకు ఎవరైతే సహాయపడతారో వారిని స్త్రీ అంటారనమాట. సంస్కృతంలో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది. స్త్రీ అని ఎందుకు అంటారు స్త్రీని?
ఎందుకంటే ఆమె నన్ను నేను విస్తరించుకోవడానికి సహాయపడుతుంది. ఎలా విస్తరిస్తాను? దేహపత్యా కలత్రాధీషు. శ్రీమద్భాగవతం చాలా గొప్ప విశిష్టమైనది. దేహపత్య దేహపత్య కలత్రాధీష్వ ఆత్మా సన్యస్వే అస్తస్వాపి తేషాం ప్రమత్తో నితనం పశ్యమపి నా పశ్యతి. సో ఇక్కడ నాకు పిల్లలు కలుగుతారు. మొదట నాకు ఈ శరీరంపై అనురాగం ఉంటుంది. భార్య రాగానే ఆమెపై అనురాగం ఏర్పడుతుంది. పిల్లలు కలగానే పిల్లలపై అనురాగం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచంపై నా అనురాగాన్ని విస్తరించుకుంటూ ఉంటాను. ఎప్పుడైతే మనం ఈ యొక్క అనురాగాన్ని విస్తరించుకుంటూ ఉన్నామో ఎక్కడ మనకి ఆ భక్తి చేయాలని భావన ఎక్కడ కలుగుతుంది? ఎక్కడా కలగదు. భక్తి చేయాలని భావన కలగదు. భగవంతుడి మీద దృష్టే మరచలేం. మనం మరల్స్ ఆ దృష్టిని ఎక్కడ కేంద్రీకరిస్తాం? దేహపత్యా కలత్రాదేశు అంటే భార్య మీద, పిల్లల మీద. సో ఇంకెక్కడ అవకాశం దొరుకుతుంది మనకి? ఎక్కడో ఒక చోట మనం చేసిన పుణ్యం అనేది మనకి ఒక అవకాశాన్ని ఇస్తే దాని ద్వారా మనం ఈ యొక్క భక్తిని చేరుకోగలం. అది కూడా శుద్ధ భక్తుని యొక్క ఆధ్వర్యంలో. గురువు మనం ఏం చేస్తామంటే ఒకసారి ఏం జరుగుతుందంటే ఉమ్, ఒక్క సెకండ్. ఒకసారి ఏం జరుగుతుంది ఇప్పుడు ఇదే కదా. చూడండి, ఆ, ద్రోణాచార్యుడు చూడండి. అర్జునుడు ద్రోణాచార్యుడికి ప్రియ శిష్యుడు. ఆయనకి తెలుసు ధర్మం ఎటు, అయినా కానీ వెళ్ళి కౌరవుల పక్షాన్ని యుద్ధం చేశాడు. కానీ అర్జునుడు ఏమన్నా చేదరించుకున్నాడా? లేదు. కానీ ఈ భౌతిక దుఃఖాలయంలో ఎలా ఉంటుందంటే ఈ యొక్క గురు పరంపరలో కనెక్ట్ అయి ఉండి కూడా మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మన సొంత గురువుని మనం ఆ, వారి యొక్క మహిమను మనం గ్రహించలేము. అరే నాకు గురువు నాకు సహాయం చేయలేదు, నేనేదో ఉమ్, వేరే వ్యక్తితో గొడవలు పెట్టుకున్నప్పుడు నా గురువు నాకు సహాయం చేయలేదు. నేను ఇప్పటి నుంచి నేను గురువు అనుకోను. నా గురువుకి నేను ఏది చెప్పినా కానీ వ్యతిరేకంగా భావిస్తూ వ్యతిరేకంగా ప్రవర్తిస్తాను. ఎవరికి లాసు? నాకు లాస్ అది. నేను అట్లాంటి వ్యర్థమైన పనులు చేస్తే నాకు లాసు. ఇప్పుడు అదే ఏమనుకుంటాను, నేను ఇంకొక వ్యక్తి కలిసి వెళ్ళాము. ఇక్కడ సరిగా లేదు, వెళ్ళిపోతానని చెప్పేసి బృందాన్ని వెళ్ళిపోయాను. కానీ గురువు చెప్పారు, నాయనా వెళ్ళిపోయాను, నువ్వు ఎక్కడికి? రాధాకుండ వెళ్ళిపోయాను. గురువు చెప్తారు, వద్దురా నాయన వచ్చేయ్, నేనున్నాను, నేను చూసుకుంటాను, నీ ఇక్కడికి వచ్చా అని చెప్పేసి. ఇంక నేను వచ్చేసాను. నన్ను ఏం చేసేసాడు? కాలక్రమేణా పెద్ద గురువుని చేశాడు, సన్యాసిని చేశాడు. పెద్ద పరివారాన్ని ఇచ్చేసాడు నాకు. ఇంకొక ఆయనకి పెద్ద ఉమ్, ఈ యొక్క బరువు బాధ్యతలు ఇచ్చాడు. ఈరోజు చూసుకుంటే ఆ గురువు ఆ రోజు మనల్ని అంటే నన్ను పిలవబట్టే కదా నేను ఈ స్థాయిలో ఉన్నది. గురువుకు తెలుసు ఎప్పుడు ఏం జరుగుతుంది, ఏం చేయాలి అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తాం? గురువుని వదిలిపెట్టేసి వెళ్తాం. మనకి టయానికి ఇది కావాలి అని అన్నప్పుడు, లేదు ఇది దొరకదు అన్నప్పుడు. చూడండి, మనం ఎప్పుడు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని భౌతిక ప్రపంచానికి అనుగుణంగా జరగాలి అని చెప్పేసి అన్వయించుకొని మన ఒక జీవన విధాన్ని కొనసాగిస్తాము. అయితే మనకి ఆ యొక్క సౌలభ్యత అనేది కలగనా కానీ మనం ఆ యొక్క బుద్ధి అనేది మనల్ని అంటే భక్తి మనం చిన్న చిన్న చాలా నిశితంగా ఉంటాయన్నమాట. కొన్ని కొన్ని ఆ లక్షణాలను గ్రహించాలి మనం. వాటిని ఎప్పుడైతే గ్రహించి మనం ఎప్ దానిని ఏమంటారు? నీతి. అర్థమైందా? అది కలిగి ఉన్నప్పుడే మన జీవితం సాఫల్యం అనేది సాధ్యమవుతుంది. సో మనం అర్థం చేసుకోవాలి, ఏది మంచి ఏది చెడు. మనకు ఒకసారి మంచికి చెడుకి పెద్ద సంబంధం అంటే ఆ తారతమ్యత అనేది కనపడదు. కానీ దాన్ని గ్రహించగలిగే అంతటి సూక్ష్మమైన ఆ బుద్ధి అనేది కూడా యాక్టివ్గా ఉండాలి. అది ఉన్నప్పుడే మన యొక్క జీవనం సాఫీగా జరుగుతుంది. అయితే ఈ అనురాగం అనే ఒక బంధం నుంచి మనల్ని మనం పైకి అంటే బంధ విముక్తుల్ని చేసుకొని
కృష్ణ భావనామృతంలో దినదిన అభివృద్ధిగా మనం ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ విధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంపై మన అనురాగాన్ని మనం విస్తరించకూడదు. ఈ భౌతిక ప్రపంచం, ఈ బంధం ఇవి నిజానికి అవసరం లేనివి. ఇవి అనన్యమైనవి. ఈ భౌతిక శరీరం మనది కాదు. నేను ఆధ్యాత్మిక జీవిని, నేను ఆత్మను, అహం బ్రహ్మాస్మి. కానీ నేను ఈ భౌతిక ప్రకృతిని ఏలాలని అనుకున్నాను కాబట్టి కృష్ణుడు నాకు ఈ శరీరాన్ని ఇచ్చాడు. దైవ నేత్రేణ. కృష్ణుడు మళ్ళీ ఏం చెప్తున్నాడు? దైవ నేత్రేణ. ఎక్కడ చెప్తున్నాడండి దైవ నేత్రేణ? భాగవతంలో చెప్తున్నాడు మనకి. భాగవతంలో అదే చెప్తున్నాడు. దైవ నేత్రేణ అంటే ఎక్స్క్యూజ్ మీ, మనం ఈ శరీరాన్ని మనకి ఈ శరీరాన్ని కృష్ణుడే ఇస్తున్నాడు. మీ ఈ కోరికను బట్టి ఆయన మీకు బ్రహ్మ శరీరాన్ని ఇస్తాడు, లేదా చీమ శరీరాన్ని ఇస్తాడు. మనం ఏది కోరుకుంటే అది ఇస్తాడు మనకి కృష్ణుడు. మనం పులి శరీరం కావాలంటే పులి ఇస్తాడు కృష్ణుడు. అది పంది శరీరం కావాలని ఎవరికి ఉందండి? పోయి ఆ పక్కలమ్మటి ఏమంటారు దాన్ని, అశుద్ధం తినాలని చెప్పేసి. పులి కూడా అది చాలా ఉత్కృష్టమైనది. ఇప్పుడు మనిషిలాగా వచ్చామనంటే మనిషి తర్వాతకి మళ్ళీ జంతు శరీరం కావాలని కోరుకుంటే అది అభివృద్ధి కాదు. అది అభివృద్ధి కాదు. అది దుర్బుద్ధి. ఏమవుతుంది? మన యొక్క జీవన విధానాన్ని మనంతట మనమే తీసి కుప్పతొట్లో వేస్తున్నాం. అది. సో ఇక్కడ మనం బ్రహ్మ శరీరం కావాలన్నా లేదా దేవతా శరీరం కావాలన్నా మనకి ఇస్తాడు. అయితే భారతీయుడు కావాలంటే అది ఆయన ఇస్తాడు, లేదా ఇంకొక వేరే దేశం గురించి కావాలంటే అది ఆయన ఇస్తాడు. అది కృష్ణుడి గుణం. ఆయన అంత దయామయుడు. ఏ యథా మాం ప్రాపద్యంతే తాం తథైవ భజామ్యహం. మనకి అదే కదా చెప్పేది 4వ అధ్యాయంలో 11వ శ్లోకం, అంతే కదా. కృష్ణుడు చాలా దయగలవాడు. తండ్రి మాట వినని కొడుకు ఏదో అనుభవించాలని అనుకుంటే తండ్రి సరే ఈ డబ్బు తీసుకో వెళ్ళి అనుభవించు అని ఎలా ఇస్తాడో కృష్ణుడు కూడా అంతే దయగలవాడు. నువ్వు స్వతంత్రుడివి, నీకు నచ్చినది నీవు చేయి, ఇదిగో కొంత శక్తి తీసుకో అని చెప్తారనమాట మనకి. ఇది మనకు లభించిన రాయితీ. ఈ భౌతిక జీవితం అనేది మన ఇంద్రియ తృప్తి కోసం భగవంతుడు మనకు ఇచ్చిన ఒక అవకాశం. ఇదే భౌతిక జీవితం. మనం ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకోవాలని కృష్ణుడు కోరుకోడు. ఆయన ఎందుకు కోరుకోడు? ఆయనకి అవసరం అండి. ఎందుకు కోరుకుంటారు కృష్ణ భగవానుడు? కృష్ణుడు ఇప్పుడు మీరు పిల్లలను ఎందుకు అంటారు? గృహస్థునిగా ఉండటానికి, భార్య పిల్లలు మరియు స్నేహితులతో కలిసి ఆనందించడానికి. ఇది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు, అంతే కదా. ఒక్క సెకండ్ ఉండండి. హ్మ్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? మనం ఎప్పుడైతే మన పిల్లల్ని, అంటే ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క కుటుంబం యొక్క ఇంత బాధ్యతను నేను ఎందుకు తీసుకుంటాను, నేను ఒంటరిగా ఉన్నాను కదా, నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని ఎందుకు అంటాను, స్నేహితుల్ని ఎందుకు చేసు ఆమ్, చేసుకుంటాను, ఎందుకంటే నేను ఆనందించాలని అనుకుంటున్నాను, అంతే కదా. ఆనందం కోసమే కదా మనం. అయితే కృష్ణుడు కూడా ఒక వ్యక్తి. నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం కథ ఉపనిషత్తు చెప్తూ ఉంది. ప్రభుపాదులు చాలాసార్లు చెప్తారు దీని గురించి. ఆయన ఈ జీవులందరినీ తన పిల్లలుగా సృష్టించారు. ఎందుకు?
వారితో కలిసి ఆనందించడానికి, ఆ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మనం. యతో వా ఇమాని భూతాని జాయంతే, మనకి మరొక ఉపనిషత్తు అదే చెప్తుంది. జన్మాద్యస్యయత, మనకి భాగవతం ఏం చెప్తుందండి? నేను, సమాజం, స్నేహం మరియు ప్రేమ, పిల్లల మధ్య సంతోషంగా ఉంటాను అనే ఈ ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది? దీనికి మూలం ఎక్కడిది? ఉం? దీనికి మూలం ఎక్కడిది? ఆ మూలం కృష్ణుడితో ఉంది. జన్మాద్యస్య యథా, అంటే ప్రేమకు మూలం ఆయనే. కృష్ణుడు రాధారాన్ని ప్రేమిస్తున్నట్లే ఆ ప్రేమ అనే భావన కృష్ణుడి నుండి వచ్చినది మనకి. మన అనుభవంలో ఉన్న ఏదైనా సరే అది కృష్ణుల్లో ఉంటుంది. కాబట్టి కృష్ణుడు నిరాకారుడు కాలేడు. అంతేనా? ఆయన నిరాకారుడు కాలేడు. మనం అర్థం చేసుకోవాలి. ఓకే. ఇక్కడ అందుకే మనం ఏం చేయాలి? కర్మణా దైవనేత్రేణ జాంతురు దేహోపపత్య స్త్రియ ప్రవిష్ట ఉదరం పుంసోరేత కానశ్చయ, అంటే ఏం చెప్తున్నారు? అర్థమైంది. భగవంతుడు ఏమంటున్నాడు? పరమేశ్వరుని పరమేక్షలో మరియు తన కర్మ ఫలాల ప్రకారం జీవాత్మ ఒక ప్రత్యేక రకమైన శరీరాన్ని ధరించడానికి పురుషుని వీర్య కణం ద్వారా స్త్రీ గర్భంలో ప్రవేశింప చేయబడుతుంది. అయితే రకరకాల నరకయాతనలు అనుభవించిన తర్వాత మనిషి తిరిగి మానవ జన్మకు వస్తాడు, అంతే కదా? అదే అంశం మనకి అర్థం చేసుకోవాలి. ఇప్పటికే నరక శిక్ష అనుభవించిన వ్యక్తి తన నిర్దిష్టమైన మానవ రూపాన్ని ఇచ్చేందుకు ఆత్మ అతనికి తండ్రి కావడానికి అర్హుడైన వ్యక్తి యొక్క వీర్యంలోకి మార్చబడుతుంది. లైంగిక సంపర్క సమయంలో ఒక ప్రత్యేక రకమైన శరీరాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ మనకి భాగవతంలో ఇదే చెప్తుంది. తల్లి గర్భంలో నుంచి ఒక వీర్యాన్ని ఆత్మ ప్రవేశిస్తుంది. ఈ ప్రక్రియ దేహదారులైన మనకు అక్కడే కదా 3వ అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది. అసలు ఆ పిండం అంటే ఆ గర్భంలో ఆత్మ ప్రవేశించి ఆ పిండం ఎలా ఉంటుంది, అక్కడ నుంచి ఆ పిండం బయటకు వచ్చే వరకు ఎటువంటి నరకయాతనలు అనుభవిస్తుంది అన్నీ చెప్తారు క్లియర్గా. అయితే ఒక ప్రత్యేక రకమైన శరీరాన్ని ఉత్పత్తి చేయడానికి ఉమ్, ఈ యొక్క ప్రాసెస్. కానీ ముఖ్యంగా అంధతామిశ్ర నరకానికి వెళ్ళిన వారిని ఉద్దేశించి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎందుకు? కుక్కలు, పందులు అనేవి కూడా నరకప్రాయమైన శరీరాల్లో శిక్ష అనుభవించిన తరువాత అతను తిరిగి మానవ రూపంలోకి అ- రావాల్సిందని చెప్తున్నాను మీకు. మనం ఎందుకు నరకం గురించి మాట్లాడుతున్నాం? ఎందుకు ఎంత కూడా ప్రాసెస్ మనకి. అయితే మ్, మనం ఏ స్థితి నుండి అయితే నరకానికి దిగజారామో అదే రకమైన శరీరంలో జన్మించే అవకాశం మనకి ఇవ్వబడుతుంది. ప్రతిదీ పురుషోత్తముడైన పరమాత్మ పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ యొక్క భౌతిక ప్రకృతి శరీరాన్ని అందిస్తుంది, కానీ అది పరమాత్మ నిర్దేశం మేరకే చేయబడుతుంది. జీవుడు భౌతిక ప్రకృతిచే నిర్మించబడిన రథంపై ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తిరుగుతున్నాడని భగవద్గీతలో మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. పరమాత్మ రూపంలో భగవంతుడు ఎల్లప్పుడూ జీవాత్మతోనే ఉంటారు. జీవుని కర్మఫలాల ప్రకారం అతనికి ఒక నిర్దిష్టమైన శరీరాన్ని ఇవ్వమని ఆయన భౌతిక ప్రకృతిని ఆదేశిస్తారు. అప్పుడు ప్రకృతి ఆ శరీరాన్ని సమకూరుస్తుంది. ఇక్కడ రేతః కణాశ్రయ అనే పదం మనం అంటే మూడో స్కందంలో అంతే కదా చెప్పేది. ఎందుకంటే స్త్రీ గర్భంలోని కేవలం పురుషుని వీర్యం మాత్రమే జీవాన్ని సృష్టించబడుతుందని మనం అర్థం చేసుకోవాలి. బదులుగా జీవాత్మ యొక్క వీర్యాన్ని ఆశ్రయించి దాని ద్వారా గర్భంలోకి నెట్టబడుతుంది. ఆ తర్వాత శరీరం అభివృద్ధి చెందుతుంది. ఆత్మ ఉనికి లేకుండా కేవలం లైంగిక సంపర్కం ద్వారా జీవిని సృష్టించే అవకాశం లేదు. మనం ఏమనుకుంటాం, కొంతమంది సైంటిస్టులు ఏం చెప్తుంటారు? ఉమ్, వీర్యం వెళ్ళిపోయిన తర్వాతకి ఆ, మళ్ళీ ఆత్మ ఎంటర్ అవుతుంది. అంతకన్నా ముందే ఆత్మ మనిషి యొక్క శరీరంలోకి ప్రవేశించబడుతుంది. ఆ ఆ యొక్క వీర్య కణాల ద్వారా అది చూడండి, భగవంతుని సృష్టి ఎంతటి ఒక ప్రీ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. ఆత్మ లేదని కేవలం ఈ మనం అండం కలయిక వల్లనే శిశువు జన్మిస్తుందని భౌతిక సిద్ధాంతం సాధ్యపడదు. మరియు మనం ఏం చేయాలి? ఈ యొక్క ఉమ్, జీవితం నుంచి ఇవన్నీ కూడా ఏ జంతువైనా ఇదే ప్రాసెస్. మనం ఒకసారి ఈ యొక్క ఉమ్, ఇప్పుడు మనం
ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చామనంటే అండాంతర కోతి మ- మనం బ్రహ్మ సంహిత చదువుకున్నాం. అక్కడ ఏం చెప్తుంది? అక్కడ కూడా మనల్ని సృష్టించబడ్డాము, అంతే కదా. ఇప్పుడు చెట్లు ఇవన్నీ కూడా. సో ఇదంతా దానికి అన్నిటి కూడా ఒక ప్రాసెస్ ఉంది. జంతువులు కూడా అలానే చేస్తాయి. మనకి వాటికి సంబంధం ఏమీ లేదు. మనం కూడా అదే ఒక దేహాన్ని అన్వయించుకొని, దేహాన్ని ఉద్దేశించుకొని చేస్తున్నాం అంటే మనకి జంతువులకి పెద్ద తారతమ్యం లేదు. మనం చేయాల్సింది ఏంటి? కృష్ణుడు సరిగ్గా నాలాగే మనలాగే ఒక వ్యక్తి, కానీ తేడా ఏమిటి? ఆయన అనంతమైన శక్తిమంతుడు, నేను పరిమితులు కలిగిన వాడిని. ఇదే తేడా. కాబట్టి కృష్ణుడు కూడా మన కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటాము. ఆయన కోరుకుంటాడు. ఆయన కూడా మనల్ని ఆయన కుటుంబంతో కలిసి ఉండాలి. ఇదే తేడా. కాబట్టి కృష్ణుడు తన కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటాడు. మన కృష్ణ చైతన్య ఉద్యమం యొక్క ఉద్దేశం ఏమిటి? తిరిగి కృష్ణుడి కుటుంబంలోకి ప్రవేశించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవడమే. ఈ పిలువబడే భౌతిక కుటుంబాలతో మనం బాధపడుతున్నాం. కానీ ఈ కుటుంబం అనే భావన అక్కడ ఉంది. అది కృష్ణుడితో ఉన్నప్పుడు పరిపూర్ణంగా ఉంటుంది. కృష్ణుడితో లేనిదే కుటుంబం అనే ఆలోచన మన ఎక్కడి నుండి వస్తుంది మనకి? కృష్ణుడిలో లేకుండా ఏది మనకు కనిపించదు. ఆయనే మూల పురుషుడు. జన్మాద్యస్య యతః అంటే అహం సర్వస్య ప్రభవ. మనకు భగవద్గీత భాగవతం ఏం చెప్తుంది? నేనే అన్నిటికీ మూలం అని చెప్తున్నారు ఆయన. సో మనకి చూడండి, దేహపత్యకలత్రస్య ఆత్మ సైన్యస్య అస్తాస్వాపి తేషాం ప్రమత్తో నిధనం పశ్యాం అపి నా పశ్యతి. అంటే ఎవరైతే ఆత్మతత్వం జ్ఞానం లేని వారు జీవితంలోని అసలైన సమస్యల గురించి విచారించరు. వారు శరీరం, పిల్లలు మరియు భార్య వంటి నాశనమయ్యే, పతనం చెందే సైనికులపై అమితమైన అనురాగాన్ని పెంచుకుంటారు. తగినంత అనుభవం ఉన్నప్పటికీ తమకు తప్పనిసరిగా సంభవించే వినాశనాన్ని వారు గుర్తించలేరు. అంటే ఈ భౌతిక జగత్తును మృత్యులోకం అని పిలవటం జరిగింది. కోట్ల సంవత్సరాల ఆయుష్ కలిగిన బ్రహ్మదేవుడి నుండి కొన్ని క్షణాలు మాత్రమే జీవించే సూక్ష్మజీవుల వరకు ప్రతి ప్రాణి ఇక్కడ మనుగడ కోసం పోరాడుతుంది. కాబట్టి ఈ భౌతిక ఈ యొక్క జీవితం అందరిపై మృత్యువును రుద్దే ప్రకృతితో చేసే ఒక రకమైన యుద్ధం. మానవ జన్మలో ఒక జీవి ఈ మనుగడ పోరాటాన్ని అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కానీ కుటుంబం, సభ్యులు, సమాజం, దేశం మొదలైన వాటిపై ఉన్న మితిమీరిన ఆసక్తి వల్ల అతను తన శరీర బలం, పిల్లలు, భార్య మరియు బంధువుల సహాయంతో అజేయమైన ప్రకృతి అంటే ఈ యొక్క భౌతిక ప్రకృతిని జయించాలని అనుకుంటున్నాం. మనం గత అనుభవాలు మరియు మరణించిన పూర్వీకుల ఉదాహరణలు మన కళ్ళ ముందే ఉన్నప్పటికీ కానీ మనం మళ్ళీ మరచిపోయి అదే పంతాన్ని, ఆ మోసధారాన్ని మనం అవలంబించాలని గట్టిగా నిర్ణయించుకొని అదే విధంగా వెళ్తున్నాం. కానీ మనం చేయాల్సిందేంటి? కృష్ణుని మార్గమధ్యంగా చేసుకొని, కేంద్ర బిందువుగా చేసుకొని మన యొక్క భక్తి జీవనాన్ని మనం కొనసాగించాలి. అది లేని పక్షంలో మళ్ళీ మనం ఈ యొక్క జీవితాన్ని మనం వృధా చేసుకున్నాం. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతిదానికి మూలం కృష్ణుల్లోనే ఉంది. కానీ ఇక్కడ అది విపరీతంగా ఉంది. అదే తేడా. ఒక చెట్టును ఉదాహరణగా తీసుకుంటే మనం ఏమవుతుంది? అసలైన ఆ చెట్టు నిటారుగా ఉంటుంది. కానీ మనం ఆ చెట్టు యొక్క ప్రతిబింబాన్ని నీటిలో చూసినప్పుడు అది తలకిందులుగా కనిపిస్తుంది. పైభాగం కిందకు వెళ్తుంది. మనం ఈ చెట్టు ప్రతిబింబాన్ని చూసే ఉంటాం. ఎప్పుడైనా నీళ్ళలో చూసారా? మనకి భగవద్గీతలో అదే కదా చెప్తేది. ఉద్ధశ్వాఖమూలం గుర్తుందా? కాబట్టి మనం ఈ భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క విపరీత ప్రతిబింబం. అది ఒక ప్రతిబింబం కాబట్టి ఆ అర్థంలో ఇది మిథ్య అంటే అశాశ్వతం అని మనం గ్రహించాలి. లేకపోతే సరిగ్గా ఈ యొక్క విషయాలు ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా ఉన్నాయి. ఊర్ధ్వమూలం అధఃశాఖం గుర్తుంది కదా మనకి. అశ్వత్థం అవ్యయం విదు, ఫస్ట్ వర్సు 15వ అధ్యాయంలో. భగవద్గీత 15వ అధ్యాయంలో మనం దీన్ని చూడవచ్చు.
ఊర్ధ్వమూలం అంటే ఇక్కడ ఈ భౌతిక ప్రపంచం యొక్క మూలం, మూలం అంటే వేరు, పైన అంటే వేరు, మూలం, మూలం ఉందంటారు కదా. ఎందుకంటే ఇది ప్రతిబింబం. నిజమైన చెట్టు నిటారుగా ఉంటుంది, కానీ అది దాని ప్రతిబింబం, అందుకే వేరు పైకి వెళ్ళింది. ఇక్కడే సమస్య ఉంది. ఎందుకంటే మనం పిలువబడే కుటుంబం, సమాజం, స్నేహం మరియు ప్రేమకు కట్టుబడి ఉన్నాము. అర్జునుడు వీటిని ఎదుర్కొన్నప్పుడు ఆయన కృపయా పరయాభిష్టో విష్ణు విషితన్ ఇదం అబ్రవీత్. నెక్స్ట్ శ్లోకంలో అదే చెప్తున్నాడు. ఇప్పుడు అవతలి వైపు ఉన్న నా తల్లి, నా తండ్రులు, మామలను, తాతలను, కొడుకులను, మనవలను, సోదరులను, ఇంతమంది స్నేహితులను నేను చంపడం ఎలా సాధ్యమవుతుంది అని బాధపడుతుంది. ఇది సహజం. కృపయా పరయావిష్ట. ఆయన అపరిమితమైన కరుణతో నిండిపోయి ఉన్నాడు మీలాగా. విషధీ విషీధన్ ఏమంటారు అంటే చాలా విచారంగా, ఓ ఓ కృష్ణ, నేను ఈ వీరితో యుద్ధం చేయాలా, వీరిని చంపాలా? ఈ ఆలోచన అర్జునుడికి ఎందుకు వచ్చింది? అవతల వైపు ఉన్న దుర్యోధనుడు ఎందుకు అలా ఆలోచించలేదు? అర్జునుడు మాత్రం ఎందుకు ఆలోచిస్తున్నాడు? ఎందుకంటే ఆయన భక్తుడు. అదే తేడా. ఒక చీమను కూడా చంపడానికి ఇష్టపడడు. అలాంటి తన స్నేహితుల్ని చంపమని ఆయన ఎలా ప్రోత్సహించగలరు? మనం భక్తులు అలాగే ఉంటారండి. యస్యాస్తి భక్తిర్ భగవత్యా కి జ్ఞాన్ సర్వైర్గుణైస్తత్ర సమాసతే సురా. భాగవతం అదే చెప్తుంది మనకి. భక్తి వల్ల భక్తి జీవితం వల్ల వచ్చే ఫలితం ఇలానే ఉంటుంది. అర్జునుడు అవమానించబడ్డాడు. అర్జునుడు ఆస్తులన్నీ లాక్కోబడ్డాయి. అర్జునుడు 13 ఏళ్ళ పడినది. ఆయనకి ఎన్నో అన్యాయాలు జరిగాయి. అయినప్పటికీ చంపే సమయం వచ్చేసరికి ఆయన సంతోషంగా లేడు. వద్దు, ఇది వైష్ణవం యొక్క లక్షణం. వైష్ణవుడు అంటే ఇలాగే ఉండాలి. ఆయన తన పరమ శత్రువును కూడా క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ కృష్ణుడు అలా కోరుకోడు. మీరు ఆయన భక్తుని అవమానిస్తే భక్తుడు మిమ్మల్ని క్షమించవచ్చు, కానీ కృష్ణుడు మాత్రం క్షమించడు. ఇదే కృష్ణుడి యొక్క స్థానం. కాబట్టి ఒక భక్తుని అవమానించినప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనం. భక్తుడు మిమ్మల్ని క్షమించవచ్చు, కానీ కృష్ణుడు మనల్ని క్షమించడు. కృష్ణుడు చాలా కఠినమైన వారు. తన భక్తుడికి జరిగే ఏ అవమానాన్ని ఆయన సహించలేరు. అందుకే ఈ యుద్ధం అనేది ఏర్పడటం జరిగింది. అర్జునుడు వద్దు, వారిని క్షమించేద్దామని కోరుకుంటాడు, కానీ కృష్ణుడు వద్దు, నువ్వు యుద్ధం చేయాలి, నువ్వు వారిని చంపాలి అని కోరుకున్నాడు. ఇది పరిస్థితి. ఆయన ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నాడు. నువ్వు యుద్ధం చేసే వారిని చంపాలి కృష్ణుడు పట్టుబడుతుంటే నా స్వజనులను నేను ఎలా చంపగలను అని అర్జునుడు ఆలోచిస్తుంది. ఇదే సమస్య. అందుకే తాన్ సమీక్షస్య సా కౌంతేయ సర్వాన్ బంధున్ అవస్థితాన్. స్నేహితులందరూ అక్కడ ఉన్నారు. కృపయా పరయావిష్టో విషీదన్యదం అబ్రవీత్. కాబట్టి ఇక్కడ ఒక విషయం, మనం కృష్ణుని సంతోషపెట్టాలనుకుంటే మనం పిలవాలనుకునే బంధువులు కూడా చంపడానికి సిద్ధంగా ఉండాలి. ఒకవేళ మనం కృష్ణుని కోరుకుంటే, కృష్ణుని సంతోషపెట్టాలనుకుంటే మాత్రమే ఈ వైదిక నాగరికత అంతా ఈ పిలువబడే కుటుంబ అనురాగాల నుండి ఎలా విముక్తి పొందాలో నేర్పడానికే రూపొందించబడింది. ఇదే వైదిక శిక్షణ. మొదట బ్రహ్మచారి అంటే క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడపడం. ఒక బ్రహ్మచారి గురువు గారి ఇంట్లో ఉండి ఆయనకు సేవ చేయాలి. ఒక సామాన్య సేవకుడిలా పనిచేయాలి. ఆయన ఒక రాజు కొడుకు కావచ్చు, లేదా గొప్ప బ్రాహ్మణుడి కొడుకు కావచ్చు, కానీ గురువుతో ఉండటానికి అంగీకరించిన వెంటనే గొప్ప ఆయన ఒక సేవకుడిలా జీవించాలి. గురువు గారు ఏమి చెబితే అది చేయాలి. ఇదే బ్రహ్మచర్యం. మరి చిన్నపిల్లలు కాబట్టి సంతోషంగా పనిచేస్తారు. మనకి ఏమవుతుంది, మనం కొద్ది పెద్ద అయ్యాక నేను నచ్చినట్టు చేయాలనుకుంటా. అదే బ్రహ్మచారి జీవితం 5 ఏళ్ల వయసు నుండి మొదలవుతుంది. ఆ వయసులో మనం ఏ పిల్లవాడిని ఏ పని చేయమని అడిగినా వారు చేస్తారు. వారికి అప్పుడే విద్యాబుద్ధులు నేర్పించడం సాధ్యమవుతుంది. ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేసి తీసుకురా అని
వారికి శిక్షణ చిన్నప్పుడు నాకు గుర్తుండేది. దసరా అప్పుడు ఏం చేసేది, పిల్లలందరూ వేషాలు వేస్తారు. బాగా గుర్తు. మనం ఏం చేస్తామంటే ఆ, కొంతమంది రాముడు సీత హనుమాన్ లాగా, మిగతా అందరూ హనుమాన్ లాగా వేషాలు వేస్తారు. వేషాలు వేసేసి కొంతమంది నార్మల్ లాగా ఉంటారు. వెళ్ళేసి ఇంటింటికి వెళ్ళేసి మన వేషాలు చూపించేసి మనం అడుగుతా ఉంటాం. మన కోసం చాలా రకాలైన వంటలు వాళ్ళు వండి ఉంటారనమాట. వెళ్ళంగానే ఇంటికి వెళ్ళంగానే చిన్నపిల్లలం కదా, అందరూ మనం అన్ని చోట్ల తినలేము. ఏం చేస్తారు, కొద్ది కొద్దిగా పెడతారు. కొన్ని చోట్ల గుగ్గిళ్ళు, కొన్ని చోట్ల పానకం, కొన్ని చోట్ల పులిహోర, కొన్ని చోట్ల దద్దోజనం, కొన్ని చోట్ల గారెలు, కొన్ని చోట్ల ఈ పరమాన్నం, గారెలు, ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా అన్నీ, కొన్ని చోట్ల అరటికాయలు, ఇవన్నీ ఇస్తారనమాట. చాలా బాగా గుర్తుంది. మీకు ఎవరికైనా గుర్తుంటే తర్వాతగా చెప్పండి, నేను అన్మ్యూట్ చేస్తాను. చూడండి, మన ఆ, జీవితం యాక్చువల్గా నాకు బాగా గుర్తు. ఆ తర్వాతకి మారిపోయింది. రీసెంట్గానే ఒక 20, 25 సంవత్సరం, 30 సంవత్సరాల క్రితం నుంచి మారిపోయింది. ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తూ తీసుకొని వస్తాం మనం. ఆ శిక్షణ ఇచ్చేది మనకి, అట్లా నేర్పేది. అంటే చుట్టుపక్కల ఉండే అందరూ కూడా ఆ బ్రహ్మచారి భిక్షాటనకు వెళ్ళి, తల్లి నాకు కొంత భిక్ష వేయండి అని అడిగినప్పుడు వెంటనే వారు కొంత బియ్యం, పప్పు ఇప్పుడు ఇప్పుడు ఇది అక్కడ ఆ దసరా టైంలో అది జరిగేది. ఇక్కడ ఏం చేస్తాడు, బ్రహ్మచారి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఇస్తాడు. బ్రహ్మచారి అప్పుడు ఆయనకి నార్మల్గా అయితే సన్యాసి ఏం చేస్తాడు, సన్యాసి మన ఇస్కాన్లో చైతన్య మహాప్రభు అదే చెప్తారు, ప్రభుపాద కూడా. సన్యాసి ఏం చేయాలి, ఆయన 3 రోజుల కన్నా ఎక్కడ కూడా ఒక ప్రదేశంలో ఉండకూడదు అనమాట. ఆయన ఆయన ఎప్పుడుకో పరివరాజకాచార్యుడు, అంటే తిరుగుతూ ఉంటారు. ఆ యొక్క కృష్ణ నామామృతాన్ని అన్ని ప్రదేశాలకి ప్రచారం చేస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళినా వారికంటూ ఒక పొయ్యి అనేది ఉండదు. భాగవతంలో అది మెన్షన్ చేసి ఉంటుంది. గుర్తుందా, మీరు భాగవతం చదివిన వాళ్ళైతే? వాళ్ళు మొదటి స్కందంలో ఉంటుంది. ఉమ్, ఐదో ఐదో అధ్యాయంలో వాళ్ళు ఏం చేస్తారు, వారికి పొయ్యి అట్లాంటివి ఏం మెయింటైన్ చేయరు అనమాట. ఏం చేస్తారు వారు, ఆమ్, ఏదో గృహస్థ ఇంటికి వెళ్తారు ఆ, యాచన కోసం. మీరే నాకు ఈరోజు ప్రసాదాన్ని అనుగ్రహించండి అని చెప్పేసి, ప్రసాదాన్ని అనుగ్రహించాలంటే ప్రసాదం వండేసి వార్పు చేసేసి పాపం ఆయనకి మంచిగా ఉమ్, ఆరగించే వరకు మనం సేవ చేసేస్తాము. మళ్ళీ ప్యాక్ చేయటం ఉండదు, ఆయన క్యారీ చేయకూడదు. సన్యాసి కూడా ఈ బ్రహ్మచారి అయితే తీసుకొని వెళ్ళి ఉమ్, రామ్ అంటే ఈ మెటీరియల్ ఉంటుంది కదా, ముడి సరుకు తీసుకొని వెళ్ళేసి అక్కడికి వెళ్ళేసి దాన్ని వండి వార్పించి గురువుకి సేవ చేసేసి అలా, ఇది ఒక ఒక సిస్టమేటిక్గా చూడండి. చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేర్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనకి ఆమ్, ఈ యొక్క బంధాల నుంచి, అనురాగాల నుంచి మనల్ని మనం కొద్దిగా పక్కకు పెట్టుకొని కృష్ణుని మీద ధ్యానం, అంటే కృష్ణుని మీద అవగాహన పెంచుకునే విధంగా మనకి ఈ యొక్క అవకాశం లభిస్తుంది. ఎప్పుడైతే ఈ సంస్కృతిని మర్చిపోయామో, మనకి ఈ యొక్క కృష్ణ భావనానికి దూరంగా వెళ్ళిపోవటం జరుగుతుంది. అయితే ప్రతిదీ గురువుగారి ఆస్తి. ఎంతలా అంటే వంట అంతా పూర్తయిన తర్వాత గురువుగారు స్వయంగా పిలిచి, నా ప్రియమైన కుమారులారా రండి, ప్రసాదం తీసుకోండి అని చెప్తారు. ఒకవేళ ఆయన ఎవరినైనా పిలవడం మర్చిపోతే ఆ పిల్లవాడు ఆహారాన్ని తాకడు కూడా. గురువుగారు పిలవకపోతే ఆ రోజు అతను ఉపవాసం ఉంటాడు. నవ్వుతూ అతను బియ్యం, కూరగాయలు, పిండి, పప్పు భిక్షాటన చేసి తెచ్చి అవి వండబడ్డాయి. కానీ వండిన తర్వాత అది గురువుగారి ఆస్తిగానే భావిస్తాడు. అది గురువుగారు అడగనిదే అతను తీసుకోలేడు. ఇదే బ్రహ్మచారి జీవితం. ఓ యా మేము కూడా పాటిస్తూ ఉంటాం. అంటే గురువు మహారాజ్ సేవ చేస్తూ ఉన్నప్పుడు ఉమ్, అయితే ఇప్పుడు నార్మల్గా అయితే నే అంటే నా స్వయంగా నేను చెప్తున్నాను. నేను ఇంతకుముందు గురు మహారాజ్ సేవ చేస్తూ ఉండేది. ఇప్పుడంటే పర్మనెంట్గా ఉన్నాం కొన్ని రోజులు, అంటే ఒక 7 సంవత్సరాలు అవుతుంది కంటిన్యూగా. 7 సంవత్సరాలు అంటే మంచి సమయం. సో అయితే మ్, మన గురుమహారాజ్ సౌత్ ఇండియా వచ్చినప్పుడు ఫస్ట్లో కూడా అలానే ఉండేది. ఒక్కోసారి గురుమహారాజ్ తిన్న తర్వాతనే తినేది. అయితే గురుమహారాజ్ ఏం చెప్పేదంటే, గురుమహారాజ్ టైమింగ్స్ వారు ఎప్పుడు బిజీగా ఉంటారు. ఇప్పుడు స్వతహాగా శిష్యుల మీద ఆధారపడి ఉన్నారు అంటే శిష్యుల మీద అంటే వారి యొక్క సొంత పనుల మీద.
అంటే గురు మహారాజు కదలలేరు కదా! దాని గురించి. ఇప్పుడు గురు మహారాజు మీటింగ్‌లో ఉన్నప్పుడు మేమేం చేస్తాం? మేము ప్రసాదాలు తీసుకొని వచ్చేస్తాం. గురు మహారాజు ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చారనమాట. మీరేం చేయాలి? నేను మీటింగ్‌లో ఉన్నప్పుడు మీరెళ్ళి ప్రసాదం తీసుకొనొచ్చేసి, నా మీటింగ్ అయిపోయిన తర్వాత వారు ప్రసాదం తీసుకుంటారు. వారికి సర్వ్ చేయాలి. వారికి ప్రసాదం సర్వ్ చేసిన తర్వాతకే గురు మహారాజుని తీసుకెళ్ళి మళ్ళీ ఇంకా వేరే పని ఏదైనా ఉంటే ఆ పని మీద నిమగ్నం చేయాలి. అప్పుడు గురు మహారాజుతో పాటు ఉండాలి మనం. అది ఒక్క శిష్యుడి వల్ల అయ్యే పని గాదు. ఇద్దరు, ముగ్గురు ఉండాలనమాట. అందుకే ఏం చేస్తాం సిస్టమాటిక్. ఇంతకుముందు ఏం జరిగేది ఇంతకుముందు గురు మహారాజ్ సేవ చేసేటప్పుడు అది సౌత్ ఇండియాలో ఉన్నప్పుడు గురు మహారాజ్ వచ్చినప్పుడు మనం ఏదో 1, 2 రోజులు సేవ చేస్తూ ఉండేది. ఇప్పుడంటే పర్మనెంట్‌గా లేనప్పుడు. ఆ 1, 2 రోజులు గురు మహారాజు అయిపోయి, గురు మహారాజు తిన్న తర్వాతకి వారి మహా దొరికితే ఆ మహా తీసుకొని ఇంగ ఆ తర్వాతకి అది 3:30, 4 అవుతుంది. ఆ టైంకి ఉంటే తింటాం. లేదంటే సాయంత్రం. లేదంటే పండ్లు, ఫలాలేమన్నా ఉంటే అవి తీసుకొని తినేదనమాట. సో, ఇక్కడ గూడా నేను మాయాపూర్‌లో ఉన్నప్పుడు ఏం జరిగేది, వేరే ఏదైనా సన్యాసికి సేవ చేస్తున్నప్పుడు హ్మ్. ఆయన వేరే గురువు సన్యాసి సేవ చేస్తూ ఉన్నప్పుడు ఆ గురువు సేవ ఆయన తీసుకున్నాక ఒకవేళ ఆయన తీసుకో అని చెప్తే తీసుకోవాలి. నాకు గూడా ఎక్స్‌పీరియన్స్ ఉంది అట్లా. చాలా సార్లు జరిగింది. ఆయన 3:30, 4, 4:30 లేదంటే 5 "నువ్వు ప్రసాదం తీసుకున్నావా?" అని అడిగితే, తీసుకోలేదంటే ఎళ్లి తీసుకోపో అని చెప్పి పంపించేదనమాట. అప్పటి వరకు నేను అడగకపోయేదనమాట. అంటే మనకి ఆ యొక్క ఆ సంస్కృతి అంటే మనకి ఆహ్, ఆ బుద్ధి అనేది నేర్పించటం జరిగింది. అది స్వతహాగా వస్తుంది మనకి. ఎప్పుడైతే మనం గురువు సేవలో పూర్తిగా నిమగ్నమైపోయామో, ఆటోమేటిక్‌గా ఆ అలవాటనేది మనకొస్తూ ఉంటుంది. అందుకే మొదట శిక్షణ అనేది నిరాడంబరంగా ఉండటం, ఓర్పును అలవరుచుకోవడం మరియు ఇతర స్త్రీలను తల్లి అని పిలవడం నేర్పిస్తుంది. చిన్న పిల్లవాడిగా చిన్నప్పుడు నాకందరూ చెప్పేదనమాట. ఆ! ఇది భౌతికంగా సూచించవచ్చు. కాపోతే నా తండ్రిలో ఉన్న ఒక గుణాన్ని చెప్తున్నాను. చాలా ఓర్పు ఉండేదనమాట. అందరూ చెప్పేది. చాలా ఓర్పున్నది. హ్మ్. నాకు చెప్పేది, "మీ నాన్నకున్నంత ఓర్పుండాలి నీకు, నేర్చుకోవాలని" జెప్పేసి. నేను నవ్వేది. ఏం ఓర్పు ఇయన్నీ అట్లా. నేను వ్యంగ్యంగా అనుకునేదనమాట. తర్వాతకి అర్థమైంది జీవితం. సో, ఆ విధంగా నేను గూడా అలవరుచుకోవటం దాన్ని బట్టి గురుమాజుని చూసిన తర్వాత ఇంకా ఎక్కువ అలవరుచుకొని, దాన్ని కృష్ణ భావనామృతంలోకి ట్రాన్స్‌ఫర్ చేయటం జరిగింది. కొన్ని యాక్చువల్‌గా మన అదృష్టం అది. మనకి ఎ మంచి కుటుంబం, అంటే అందమైన శరీరము, ఇవన్నీ విద్య, ఆస్తులు ఇవన్నీ భగవంతుని కృప ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనం నేర్చుకున్నాం గదా! మొదటి స్కందంలో 8వ అధ్యాయంలో కుంతిమర అని చెప్తూ ఉంటారు గదా మనకి. అయితే మనం చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే ఇవన్నీ నేర్చుకోవాలి. తన వయస్సు వారైనప్పటికీ ఏ స్త్రీనైనా సోదరి అని కాకుండా తల్లి అని పిలవడమే మనకి ఇచ్చే శిక్షణ. మాతృవత్ పరదారేషు ఇదే నిజమైన విద్య. గొప్ప రాజకీయవేత్త అయిన చాణక్య పండితుడు అదే చెప్తారు. ఒక విద్యావంతుడైన పండితుడికి నిర్వచనం ఇచ్చారు వారు. పండితుడంటే ఎవరండి? ఆయన ఇచ్చిన నిర్వచనం ఏమిటంటే, మాతృవత్పరధారేషు తన భార్య తప్ప మిగిలిన స్త్రీలందరిను తల్లిలా చూడటం. ఇదే అసలైన విద్య. విద్య యొక్క పరిపూర్ణత. మీ భార్య తప్ప ఇతర స్త్రీలందరూ మీరు తల్లిలాగా చూడగలిగినప్పుడే మీరు నిజమైన విద్యావంతులు. నీకు చిన్న ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్తాను. నేను ఇంటికి వెళ్ళాను. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ టైమ్ నేను క్లాస్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఈవినింగ్ క్లాస్ 4 అప్పుడో ఏమో అడిగారనమాట. 2022, 23లోనో అడిగారు. సో, 23 అనుకుంటా. ఫస్ట్ టైమ్ క్లాస్ అనమాట. నేనిస్తున్నాను. నేను భగవద్గీత గురించి చెప్తూ ఉన్నాను. అయిపోయింది. క్లాస్ అయిపోయింది. సో, క్లాస్ మధ్యలో ఇక అయిపోతుంది. 10, 15 మినిట్స్ ఉన్నప్పుడు ఆహ్, లక్ష్మీ ప్రసన్న స్కూల్ నుంచి వచ్చిందనమాట. అంటే మా అన్నయ్య కూతురు. స్కూల్ నుంచొచ్చింది. రాగానే అయిపోయింది. బాబాయ్ అనుకుంటా వచ్చేసి హ్మ్. ఆహ్, ఇంటికెళ్ళగానే చూసంగానే కాళ్ళు పట్టేసుకొని అంటే దండం పెట్టేసి అంటే ప్రణామం చేసేస్తారనమాట పిల్లలు. చేసేసి బాబాయ్ ఆశీర్వదించు. సరే అమ్మా అని చెప్పేసి మాతాజీ కాళ్ళు టచ్ చేయకూడదని చెప్తే నవ్వుతుంది. చిన్న పిల్ల అనమాట అప్పుడు. ఆహ్, ఇప్పుడు అంతేలే 9, 8 సంవత్సరాలు ఉంటాయనమాట. మాతాజీ కాళ్ళు టచ్ చేయకూడదనంటే మాత వాళ్ళ అమ్మకి చెప్తూ, "అమ్మ నన్ను బాబాయ్ మాతాజీ, మాతాజీ అంటున్నారని" జెప్పేసి. సో,
నార్మల్‌గా ఏమవుతుందంటే, ఆ ఏజ్‌లో మనం నేర్పాలి పిల్లలకి. ఆ నేర్పినప్పుడే వాళ్ళు జీవితాంతం కొనసాగిస్తారు. నిజమైన పండితుల లక్షణాలు మనం అదే మాతృవత్ పరదారేషు పర ద్రవ్యేషు లోష్టవత్ అంటే ఎదుటివారిని సొత్తును కూడా వీధిలో పడి ఉన్నా కానీ చెత్తలా అంటే మట్టి గుడ్డలా చూడాలి. నేను నిన్న చూశాను ఎక్కడో ఒక వారం రోజులవుతుంది. తమిళనాడులో ఎక్కడో ఒక స్త్రీ ఆమె రోడ్లు ఊడ్చే ఆమె అనమాట. ఆమెకు ఒక బ్యాగ్ దొరికింది. బ్యాగ్ దొరికితే ఏం చేసింది తెలుసా? తీసుకెళ్ళి ఆ ఏరియాలో పోలీస్ స్టేషన్‌కిచ్చింది. అందులో ఒక చాలా విలువైన బంగారపు వస్తువులున్నాయి. అయితే ఏం చేశారు తెలుసా? పోలీసులు ఆ నగలిచ్చిన తర్వాతకి ఎంక్వైరీ చేసేసి పట్టుకున్నారు. ఎవరైతే నగలు ఇచ్చేశారో వా 1,00,000, 2,00,000 ఆమెకి నగదు బహుమతిగా ఇచ్చారు. మరి ఇంకొక ఆటో ఆయన ఆహ్, కొంతమంది ఈ ప్రయాణికులు ఆటోలో మర్చిపోతే ఆయన తిరిగెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాడనమాట వారికి. సో, ఆ యొక్క సంస్కృతి అదే మనది కానిది ఏది కూడా మన దగ్గర ఉంచుకోకూడదు. మనం ఉంచుకోవాలని ప్రయత్నించినా మన దగ్గర ఉండదది. అది. మనం అర్థం చేసుకోవాలి. మరియు ఆత్మవత్ సర్వభూతేషు ప్రతి జీవిని తనలాగే భావించటం. ఏదైనా విషయం వల్ల మనకు నొప్పి లేదా సంతోషం కలిగితే అదే నొప్పిని మనం ఇతరులకు కలిగించకూడదు. మన గొంతు కోసినా, మన తల నరికినా ఎంత నొప్పి కలుగుతుందో మరి వేరొక జంతువు తలని ఎలా నరకగలం మనం? చూడండి. ఎంత హీనంగా మనం ప్రవర్తిస్తున్నాం. ఇది విద్య. సమస్సర్వేషు భూతేషు విద్యకు పరీక్ష ఈ 3 విషయాలే. ఏంటి? మాతృవత్పరధారేషు పరాయి స్త్రీని తల్లిగా గౌరవించడం. పరద్రవ్యేషు లోష్ఠవత్ ఇతరుల ధనాన్ని మట్టి గడ్డలా భావించటం. ఆత్మావత్ సర్వభూతేషు అన్ని జీవులను మనలాగానే చూడటం. యా పశ్యతి సా పండిత వీటిని ఎవరైతే పాటిస్తారో వారే నిజమైన పండితులు. చాణక్యుని శ్లోకం. కానీ ఇది ఎటువంటి పండితుడు ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతం అవేవి కనిపించడం లేదు. ఈ భౌతిక బంధనాల నుండి విముక్తి కాబట్టి ఈ సమస్య అంటే ఈ భౌతిక ప్రపంచంపై ఉన్న అనురాగాన్ని మనం క్రమంగా కత్తిరించుకోవాలి. ఇదే వైదిక నాగరికత. మీరు మనం తిరిగి స్వధామానికి భగవంతుని దగ్గరకు వెళ్ళాలనుకుంటే అదే సమయంలో ఈ పిలువబడే సమాజం, స్నేహం మరియు ప్రేమ వంటి భౌతిక బంధాలకు అతుకుపోయి ఉంటే అది సాధ్యం కాదు. ఈ భౌతిక ప్రపంచంపై మనకు కొంచెం ఆకర్షణ మెలిగి ఉన్న అంటే మిగిలి ఉన్న ఆధ్యాత్మిక ప్రపంచానికి బదిలీ అయ్యే అవకాశం లేదు. ఇదే యథార్థం. అందుకే శిక్షణ ద్వారా, విద్య ద్వారా మనకు విరక్తి చెందాలి. ఈ సమాజం, స్నేహం మరియు ప్రేమ పట్ల వైరాగ్యం పెంపొందించుకోవాలి. ఈ పిలువబడే బంధాల్లో అసత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎక్స్‌క్యూజ్ ఇది ఎలా ఉందంటే, మనం మాయా తరంగాల ద్వారా కొట్టుకుపోతున్నాం. భక్తి వినోద్ ఠాకూర్ ఇలా పాడతారు. మాయార్ బోషే జాషే బోషే కాచో అబుడవు బాయ్ అంటే వర్షాకాలంలో నదిలో అనేక మొక్కలు, తీగలు, కూరగాయలు మరియు చెట్లు వస్తువులు కొట్టుకుపోతూ ఉండటం మనం చూస్తుంటాం. అదేవిధంగా మనమందరం కూడా ఈ మాయా తరంగాల్లో కొట్టుకుపోతున్నాం. మాయార్ భోషే జాబ్ జాచ్చే భేషే కాచ్చో మహ్ హబుడుబు కొన్నిసార్లు మునిగిపోతాయి. కొన్నిసార్లు పైకి తేలుతాయి. కొన్నిసార్లు ఆ తీరానికి మరికొన్ని సార్లు ఈ తీరాన్ని కొట్టుకొస్తాయి. ఇదే జరుగుతుంది. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంత కాలం రకరకాల ప్రవాహాల ద్వారా విసిరివేయబడుతూనే ఉంటాము. కొన్నిసార్లు హ్మ్, నేనిక్కడ ఏదో ఒక రాజ్యానికి రాజుగా ఉండవచ్చు. మరికొన్నిసార్లు నేను వేరొకరి ఇంట్లో కుక్కగా పుట్టవచ్చు. ఇది నా పరిస్థితి. మాయా తరంగాల ద్వారా మనం కొట్టుకుపోతున్నామనడానికి ఇదే సరైన ఉదాహరణ. కొన్నిసార్లు గడ్డిపోచలు, కూరగాయలు అన్నీ ఒక చోట చేరుతాయి. మరుక్షణమే హ్మ్, అవే గడ్డిపోచలు, కూరగాయలు ఏం చేస్తాయి? విడిపోతాయి. ఎక్కడెక్కడో విసిరివేయబడతాయి. ఒకటి ఇక్కడ ఉంటే మరొకటి అక్కడ ఉంటుంది. అంతే కదా! మనం కూడా ఇక్కడ సమాజం, స్నేహం మరియు ప్రేమ పేరుతో సరిగ్గా అలాగే మాయా తరంగాల మధ్య గుమికూడాము. నిజానికి ఇక్కడ ఎవరు మీ తండ్రి కాదు, ఎవరు మీ తల్లి కాదు, ఎవరు మీ సోదరి కాదు, ఎవరు మీ భార్య కాదు, ఎవరు మీ పుత్రులు కారు, ఎవరు మీ పుత్రికలు కారు.
ఇది కేవలం మాయాజాలం, ఒక భ్రమతో కూడిన కలయిక, తాత్కాలికమైన కలయిక. కానీ మనం ఈ బంధాలకు ఎంతలా అతుకుపోయామంటే తిరిగి స్వధామానికి, భగవంతుని దగ్గరకు వెళ్ళడానికి నిరాకరిస్తున్నాము. ఇదే మన ప్రస్తుత పరిస్థితి. సో నేను ఎండ్ చేస్తానులేండి, అయిపోయింది. జస్ట్ ఒక 1-2 మినిట్స్, చాలా టైం పట్టిందా ఈరోజు? మీకు బోర్గా ఉందా? కాబట్టి మనం ఈ కురుక్షేత్ర యుద్ధంలో వారిని ఎదుర్కోవాలి. ఎవరిని? బంధాల నుంచి. అవసరమైతే వారిని చంపి, అంటే ఇంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళందరిని చంపే అని చెప్పట్లేదండి. ఈ బంధాలను త్యజించటం ద్వారా, కృష్ణుని ఆశ్రయించటం ద్వారా. అంతేగాని నేను ఈరోజు వాళ్ళని చంపేసేసి మనం అక్కడే ఇంట్లో కూర్చొని సమాధి కట్టేసుకొని ఉండమని చెప్పట్లేదు. అర్థమైంది కదా? కృష్ణుడు ఆజ్ఞను నెరవేర్చాలి. అర్జునుడు పరిస్థితి ఏం చెప్తున్నాడు? అర్జునుడి గురించి మాట్లాడుతున్నాం మనం. అర్జునుడికి కృష్ణుడు చెప్తాడు చంపేయని చెప్పేసి. ఇదే మన పరిస్థితి. భౌతిక ఉనికిలో నా సమాజం, స్నేహం, ప్రేమ, దేశం, రాజకీయం మరియు సామాజిక శాస్త్రాల సహాయంతో నేను సురక్షితంగా ఉంటా అని మనం అనుకుంటే, లేదు లేదయ్యా అది సాధ్యం కాదురా మూర్ఖుడా అని కృష్ణుడు మనకు అదే చెప్తున్నాడు. అది ఎంత మాత్రం సాధ్యం కాదు. మీ గురించి మీరే జాగ్రత్త వహించాలి. మీ పిలువబడే సమాజం, స్నేహం, ప్రేమ, దేశం లేదా జాతి మనల్ని ఎప్పటికీ రక్షించలేవు. ఎందుకంటే మనం మాయా పాశాలలో చిక్కుని ఉన్నాం. ఇక్కడ చెప్తున్నాం మనకి దైవీహేష గుణమయీ మమమయ దురత్య ప్రకృతే క్రియమానని గుణై కర్మాని సర్వసహంకార విమూఢాత్మ కర్తాహం ఇతి మన్యతే. మనం మాయా నియంత్రణలో ఉన్నాము. మనకు స్వతంత్రం లేదు. మనల్ని రక్షించే స్వతంత్రం ఎవరికీ లేదు. నేను అంటే మనకి చూడండి, విమానం నడపటం నేర్చుకొని ఆకాశంలో పైకి వెళ్ళాలనుకోండి. ఒకవేళ మనం ఏం చేస్తాం, ప్రమాదంలో పడితే ఏ ఇతర విమానం మనల్ని రక్షించలేదు. మరియు ఏమవుతుంది? చాప్టర్ క్లోజ్ అప్పటితో. కాబట్టి మనల్ని మనం కాపాడుకోవడానికి చాలా జాగ్రత్త సైలెంట్గా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళం కూడా వ్యక్తిగతంగా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో, మాయాబంధాల నుండి ఎలా బయటపడాలో జాగ్రత్త వహించాలి. ఇదే కృష్ణ చైతన్య ఉద్యమం. ఒక గురువు మనకి ఎన్ని సూచనలు ఇవ్వగలరు, ఈ విధంగా మనం రక్షించబడతాం అని ఆచార్యుడు మార్గాన్ని చూపగలరు. కానీ ఆ కర్తవ్యాలు నిర్వహించేటువంటి బాధ్యత మాత్రం మన చేతుల్లో ఉంది, మన మీద ఉంది. మనం ఆధ్యాత్మిక విధులను సరిగ్గా నిర్వర్తిస్తే మనం రక్షించబడతాము. అలా కాకుండా ఆచార్యుడు సూచనలు ఇచ్చినా మనం వాటిని అనుసరించకపోతే మనం ఆయన మనల్ని ఎలా రక్షించగలరు? రక్షించలేరు. ఆయన తన ఉపదేశాల ద్వారా, తన కరుణ ద్వారా సాధ్యమైనంత వరకు మనల్ని రక్షించగలరు. కానీ మనం దానిని సీరియస్గా తీసుకోకపోతే మళ్ళీ దాని పర్యవసానాలను మనం అనుభవించాల్సి వస్తుంది. కానీ మనం ఏం చేయాలి? దాన్ని మ్, చాలా సీరియస్గా తీసుకోవాలి. కాబట్టి ఈ సమస్య, అర్జునుడు ఇప్పుడు ఈ సమస్యని ఎదుర్కొంటాడు. ఇది అందరి సమస్య. దేహపత్య కలత్రాదీషు. దేహ అంటే శరీరం, అపత్య అంటే పిల్లలు, కలత్ర అంటే భార్య. దేహపత్య కలత్రాధీష్వ ఆత్మసైన్యస్య సైన్యస్వ అసత్వస్యాభి. నా ఈ సైనికులు నన్ను రక్షిస్తారు. నా కొడుకులు, మనవళ్ళు, తాతయ్య, మామగారు, బామర్ది, నా పిల్లలు, నా సమాజం, నా స్నేహం, ప్రేమ అన్నీ కాపాడతాయి. ఇది మనం అనుకుంటాం. ప్రతి ఒక్కరూ అలాగే ఆలోచిస్తారు. నా దేశం, నా కులం, నా సిద్ధాంతం, నా రాజకీయం అని భ్రమ పడటం. కానీ ఏదో మనల్ని రక్షించలేదు. ఏది? ఇవన్నీ తాత్కాలికమైనవి. అవి వస్తాయి, పోతాయి. ఎలా వస్తాయి, పోతాయి? మనం నిద్రపోయినప్పుడు మనకి కళ ఏ విధంగా ఉంటుందో అలా. ప్రస్తు ప్రమత్తో తస్య నిధనం ప్రశస్ ప్రశంసన్ శపి నా పశ్యతే. ఈ సమాజం స్నేహం మరియు ప్రేమకు అమితంగా అతుకుపోయి ఉన్నది. ప్రమత్త అంటే పిచ్చివాడు. అతను కళ్ళ ముందే జరుగుతున్న వినాశాన్ని చూడలేడు. నా తండ్రి చనిపోయారు. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు నా తండ్రి నాకు రక్షణ ఇచ్చేవారు. ఇప్పుడు నా తండ్రి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు రక్షణ ఎవరిస్తున్నారు? నా తండ్రి జీవించి ఉంటే నాకు రక్షణ ఇస్తున్నారు. ఎవరు నన్ను కాపాడుతున్నారు? నా తల్లి నాకు రక్షణ ఇచ్చేది. ఎప్పుడు ఎవరు ఇస్తున్నారు? నేను కుటుంబంలో ఉన్నాను. నా కొడుకులు, కూతుళ్ళు, భార్య అందరూ ఉన్నారు. కానీ నేను వారిని విడిచిపెట్టాను. ఇప్పుడు నేనైతే విడిచిపెట్టాను, మీరు విడిచిపెట్టలేదు. జస్ట్ చిన్న జోక్. ఇప్పుడు నాకు రక్షణ ఎవరు ఇస్తున్నారు? నా గురువు ఇస్తున్నాడు.
కృష్ణ ఇస్తున్నాడు. నిజానికి కృష్ణుడు మాత్రమే మనకు ఎల్లప్పుడూ రక్షణ ఇస్తారు. ఈ సమాజం స్నేహం లేదా ప్రేమ కాదు. అవి ఏవో ఒక రోజు ముగిసిపోతాయి. మీ తండ్రి ఎలా వెళ్ళిపోయారో, తాత ఎలా వెళ్ళిపోయారో, అలాగే మన కొడుకు, మనవడు కూడా ఒకరోజు ముగిసిపోతారు. వారిలో ఎవరు హ్మ్, మనకి రక్షణ ఇవ్వలేరు. కేవలం కృష్ణుడు మాత్రమే మనకు రక్షణ ఇవ్వగలడు. అందుకే మనం కృష్ణుడికి శరణాగతి పొందాలి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. నేను నీకు రక్షణ ఇస్తానని కృష్ణుడు చెప్తాను. కౌంతేయ ప్రతిజానాహి నామే భక్త ప్రణశ్యతి. మళ్ళీ అదే కృష్ణుడు చెప్తున్నాడు 9వ అధ్యాయంలో. నా భక్తుడు ఎప్పటికీ నశించడు. కాబట్టి ఉత్తమమైన మార్గం ఏమిటంటే కృష్ణ చైతన్యాన్ని స్వీకరించటం, ఆయనకు పూర్తిగా శరణాగతి పొందటం. అప్పుడే మనం రక్షించబడతాం. లేదంటే రక్షించబడటానికి వేరే మార్గం లేదు. మనం ఈ మాయా తరంగాల్లో కొట్టుకుపోతాము. ఇది ఈ యొక్క వాస్తవ పరిస్థితిని మనం గ్రహించాలి. లేదంటే మనం ఈ యొక్క తప్పకుండా దీని యొక్క పర్యవసానాలకి మనం ఫేస్ చేయాల్సి వస్తుంది, అనుభవించాల్సి వస్తుంది దానికి సంబంధించి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, కృష్ణ హరే హరే రామ హరే రామ 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 హరే రామ 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 హరే రామ హరే. హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే రామ 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 హరే హరే హరే. ప్రణామాలు ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, దండవత్వం ప్రభుజీ. దండవత్ ప్రణామం ప్రభుజీ. ప్రణామాలు.